హలో ఫ్రెండ్, వెల్కమ్ టు రిలీజియస్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్. మయాదా రౌత్ 2025 ఫిబ్రవరి 22 మరణించారు. ఆయన ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందారు? ఫస్ట్ ఆప్షన్ కూచిపూడి, సెకండ్ ఆప్షన్ ఒడిస్సీ, థర్డ్ ఆప్షన్ భరతనాట్యం, ఫోర్త్ ఆప్షన్ మణిపురి. ఆన్సర్ వచ్చేసి సమాధానం ఆప్షన్ 2 ఒడిస్సీ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైంది ఏ? ఆప్షన్ ఏ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా పూర్ణిమాదేవి బర్మన్ నిలిచారు. ఆప్షన్ బి పూర్ణిమాదేవి బర్మన్ అస్సాంకు చెందినవారు. ఆప్షన్ సి 2022లో పూర్ణిమాదేవి జర్మన్ యుఎస్ఈపీ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందారు. ఆప్షన్ డి పూర్ణిమాదేవితో పాటు మరో 12 మంది టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా నిలిచారు. వీటిలో వచ్చేప్పటికి 1 వచ్చేసి ఏబిసి, 2 ఏబిటి, 3 ఏబిసి, ఏబిసిడి, 4th సిడి. సమాధానం వచ్చేప్పటికి 3 ఏబిసిడి. అంటే ఈ పై 4 కరెక్ట్. అంటే టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా పూర్ణిమాదేవి బర్మన్ నిలిచారు. పూర్ణిమాదేవి బర్మన్ అస్సాంకి చెందినవారు. పూర్ణిమాదేవి 2022లో జర్మన్ యుఎస్ఈపీ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు పొందారు. పూర్ణిమాదేవితో పాటు మరో 12 మంది టైమ్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025గా కూడా నిలిచారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశంలో అత్యధిక పవన విద్యుత్తును ఉత్పత్తి చేసిన రాష్ట్రం. ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 గోవా. సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ 2 గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి క్రింది వాటిలో సరైంది ఏది? ఏ ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇటీవల ఎంపికయ్యారు. బి ఢిల్లీ మొదటి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. సి ఢిల్లీ 2వ మహిళా ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్. డి ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రి అతిషి. ఈ ఢిల్లీకి ఎక్కువ కాలం మహిళా సీఎంగా పనిచేసిన వారు షీలా దీక్షిత్. 1 వచ్చేసి ఏబిసిడి, సెకండ్ వచ్చేసి ఏబిసిఈ, 3 ఏబిసిడి, 4 వచ్చేప్పటికి ఏబిసి. సమాధానం వచ్చేప్పటికి 3 ఏబిసిడిఈ. అంటే ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఢిల్లీకి ఎక్కువ కాలం మహిళా సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ గారు, తర్వాత 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిషి గారు పనిచేశారు. తర్వాత ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 2025లో 9వ ఏషియన్ వింటర్ గేమ్స్ చైనాలోని హర్బిన్ సిటీలో 2025 ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరిగాయి. ఆప్షన్ బి 9వ ఏషియన్ వింటర్ గేమ్స్ మస్కెట్ బిన్ నిని. ఆప్షన్ సి 2029 10వ ఏషియన్ వింటర్ గేమ్స్ సౌదీ అరేబియాలోని నియోమ్లో జరుగుతాయి. ఆప్షన్ డి 2025 ఏషియన్ వింటర్ గేమ్స్ చైనా, దక్షిణ కొరియా, జపాన్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. 1 వచ్చేసి ఏబిసిడి, 2 వచ్చేసి ఏబిసి, 3 బిసిడి, 4 ఈసిడి. సమాధానం చెప్పి ఏబిసిడి. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? చందు నారాయణ్. ఆప్షన్ 1 చందు నారాయణ్, ఆప్షన్ 2 సూర్యప్రకాష్, ఆప్షన్ 3 కాష్ పటేల్, ఆప్షన్ 4 రంజిత్ పటేల్. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ 3 కాష్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి సెంట్రల్ ఎక్స్చేంజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 23, ఆప్షన్ 2 ఫిబ్రవరి 22, ఆప్షన్ 3 ఫిబ్రవరి 24, ఆప్షన్ 4 ఫిబ్రవరి 29. సమాధానం ఫిబ్రవరి 24. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని మోదీ 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. దాస్ ఏ కాలంలో RBI 25వ గవర్నర్గా పనిచేశారు? ఆప్షన్ 1 డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 11, 2024 వరకు. ఆప్షన్ 2 డిసెంబర్ 12, 2016 నుంచి డిసెంబర్ 11, 2024 వరకు. ఆప్షన్ 3 డిసెంబర్ 12, 2015 నుంచి డిసెంబర్ 11, 2024 వరకు. ఆప్షన్ 4 డిసెంబర్ 12, 2019 నుంచి డిసెంబర్ 11, 2024 వరకు. సమాధానం వచ్చేది ఆప్షన్ 1 డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 11, 2024 వరకు పనిచేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనం చేస్తున్నాము. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం NHCSC
ఇటీవల 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఆప్షన్ 1 2015 డిసెంబర్ 12, ఆప్షన్ 2 2015 ఫిబ్రవరి 19, ఆప్షన్ 3 2015 నవంబర్ 20, ఆప్షన్ 4 2015 అక్టోబర్ 12. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ 2 2015 ఫిబ్రవరి 19. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి 72వ మిస్ వరల్డ్ ప్రదర్శన ఎక్కడ జరగనుంది? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 చెన్నై, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 హైదరాబాద్. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ 4 హైదరాబాద్. ఈసారి 72వ మిస్ వరల్డ్ ప్రదర్శన జరగనున్నది హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి వైద్య ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది? ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి వైద్య ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ పేర్కొంది? ఎన్ని కోట్ల మందికి? ఆప్షన్ 1 750 కోట్ల మందికి, ఆప్షన్ 2 500 కోట్ల మందికి, ఆప్షన్ 3 250 కోట్ల మందికి, ఆప్షన్ 4 49 కోట్ల మందికి. సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ 2 500 కోట్ల మందికి. నెక్స్ట్ క్వశ్చన్ గ్రహ శకలం ఏరోస్ పై కాలు మోపిన తొలి అంతరిక్ష నౌకగా నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ రెండో జోస్ NIAR ఇటీవల చరిత్ర సృష్టించింది. ఈ నౌకను నాసా ఇప్పుడు ప్రయోగించింది. ఆప్షన్ 1 1994, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 2004, ఆప్షన్ 4 1996. ఆన్సర్ వచ్చేటప్పటికి సమాధానం 4 ఆప్షన్ 4 1996. నెక్స్ట్ క్వశ్చన్ 2025 ఖతార్ WTA 1000 టైటిల్ టెన్నిస్ విజేత అమండా అనిసిమోవా ఏ దేశ క్రీడాకారిణి? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 అమెరికా. ఆన్సర్ వచ్చేసి సమాధానం 4 అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మణిపూర్, ఆప్షన్ 2 మేఘాలయ, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. సమాధానం వచ్చేప్పటికి 4 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 8వ ఎడిషన్ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల సదస్సు 2025 ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ 1 థాయిలాండ్, ఆప్షన్ 3 ఓమన్, ఆప్షన్ 1 థాయిలాండ్, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 ఒమన్, ఆప్షన్ 4 సింగపూర్. సమాధానం వచ్చేప్పటికి 3 ఒమన్లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిష్టాత్మక హనరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ఇటీవల ఎవరికి ప్రకటించింది? ఆప్షన్ 1 జయశంకర్, ఆప్షన్ 2 అమిత్ షా, ఆప్షన్ 3 అనిల్ అంబానీ, ఆప్షన్ 4 నటరాజన్ చంద్రశేఖర్. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ 4 నటరాజన్ చంద్రశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్ 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను భారతీయ రైల్వే సహాయంతో ఏ IIT అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 IIT బాంబే, ఆప్షన్ 2 IIT మద్రాస్, ఆప్షన్ 3 IIT ఖరగ్పూర్, ఆప్షన్ 4 IIT రూర్కీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంటే IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి మహిళా శాంతి ఫిబ్రవరి 24, 25 తేదీల్లో పరిరక్షకుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 గాంధీనగర్. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు జర్మనీ కొత్త ఛాన్సలర్ అయ్యారు? ఆప్షన్ 1 ఓల్కర్ విస్సింగ్, ఆప్షన్ 2 అన్నలేవా బేర్బక్, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ మెర్చ్, ఆప్షన్ 4 బోరిస్ పిస్టోరియస్. సమాధానం వచ్చి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ మార్చి 12 మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా భారత్ నుంచి ఎవరు హాజరవుతున్నారు? ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము, ఆప్షన్ 2 రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ 3 నరేంద్ర మోడీ, ఆప్షన్ 4 అమిత్ షా. సమాధానం ఆప్షన్ 3 అంటే నరేంద్ర మోడీ గారు మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా భారత్ నుంచి హాజరవుతోంది నరేంద్ర మోడీ గారు.
నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 25న సైనిక అమరవీరుల దినోత్సవంగా నిర్వహించాలని ఏ దేశం ఇటీవల ప్రకటించింది? ఆప్షన్ 1 ఇజ్రాయెల్, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఉక్రెయిన్, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. సమాధానం వచ్చేటికి ఆప్షన్ 4 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ అమిత్ షా ఏ నగరంలో డైరీ సెక్టార్లో స్థిరత్వం మరియు వృత్తాకారతపై వర్క్షాప్ను ప్రారంభించారు? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ఢిల్లీ. సమాధానం వచ్చేటికి ఢిల్లీ. దీని వివరంలోకి వెళ్తే పాడి పరిశ్రమలో స్థిరత్వం, సామర్థ్యం మరియు వనరుల వృత్తాకారం ద్వారా సహకారం ద్వారా శ్రేయస్సు అనే దార్శనికతను సాకారం చేసుకునే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఢిల్లీలో పాల పరిశ్రమలో స్థిరత్వం మరియు వృత్తాకారంపై వర్క్షాప్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. 12వ ప్రాంతీయ 3R మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ఫోరం ఏ నగరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి జైపూర్. సమాధానం వచ్చేప్పటికి ఆప్షన్ డి జైపూర్. 12వ ప్రాంతీయ 3R మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ఫోరం జైపూర్లో ప్రారంభమైంది. దీని వివరంలోకి వెళ్తే జైపూర్ 12వ ప్రాంతీయ 3R మరియు ఆసియా మరియు పెసిఫిక్ వృత్తాకార ఆర్థిక వేదిక రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభమైంది. అలాగే ఈ సందర్భంగా ప్రో ప్లానెట్ పీపుల్ విధానం P3 విధానం గురించి నొక్కి చెప్పబడింది. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ గ్రామీణ స్థానికులకు 699 కోట్ల రూపాయల గ్రాంట్లను విడుదల చేసిన ఆర్థిక సంఘం ఏది? క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. పశ్చిమ బెంగాల్ గ్రామీణ స్థానిక సంస్థలకు అంటే లోకల్ బాడీస్కి 699 కోట్ల రూపాయల గ్రాంట్లను విడుదల చేసిన ఆర్థిక సంఘం ఏది? ఆప్షన్ ఏ 12వ ఆర్థిక సంఘం, ఆప్షన్ బి 13వ ఆర్థిక సంఘం, ఆప్షన్ 3 14వ ఆర్థిక సంఘం, ఆప్షన్ 4 15వ ఆర్థిక సంఘం. సమాధానం వచ్చి ఆప్షన్ 4 15వ ఆర్థిక సంఘం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పశ్చిమ బెంగాల్ గ్రామీణ స్థానికులకు సంస్థలకు 699 కోట్ల రూపాయల గ్రాంట్ను విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికీ సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా వరుసగా ఏ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు? ఏ 5వ, బి 7వ, సి 8వ, డి 10వ. సమాధానం వచ్చేప్పటికి 7వ. దీని వివరంలోకి వెళ్ళేటట్లయితే సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా ఇటీవల మరోసారి భారత మండలి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఇది వరుసగా 7వసారి. మిశ్రా తన పదవీ కాలంలో న్యాయరంగాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అడ్వకేట్ సవరణ బిల్లును అమలు చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్ర విభాగంలో ఏ చిత్రం గెలుచుకుంది? ఆప్షన్ ఏ కాంక్లేవ్, బి జూన్, సి ఎమిలియా, డి అనోరా. సమాధానం అనోరా. నెక్స్ట్ క్వశ్చన్. 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ దర్శకుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ సీన్ బేకర్, బి బ్రాడీ కార్బెట్, సి జేమ్స్ మాంగోల్డ్, డి జాక్వెస్ ఆడియార్డ్. సమాధానం వచ్చేప్పటికి సీన్ బేకర్. అనోరా చిత్రానికి సీన్ బేకర్ 97వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏఐ శోధనను ఏకీకృతం చేయడానికి ఏ పేమెంట్స్ బ్యాంక్ స్టార్టప్ పర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ ఏ గూగుల్ పే, ఆప్షన్ బి ఎస్ బ్యాంక్, ఆప్షన్ సి ఫ్రీ చార్జ్, ఆప్షన్ డి పేటిఎం. సమాధానం వచ్చేప్పటికి పేటిఎం. ఏఐ శోధన ఏకీకృతం చేయడానికి పేటిఎం బ్యాంక్ స్టార్టప్ను పర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని సమాధాన వివరణలోకి వెళ్ళేటట్లయితే డిజిటల్ యాక్సెస్ మరియు ఆర్థిక నిర్ణయం తీసుకునే ప్రక్రియను శక్తివంతం చేసే లక్ష్యంతో పేటిఎం ఇటీవల పర్ప్లెక్సిటీ అనే ఏఐ ఆధారిత సమాధాన ఇంజన్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్. చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్, ఆప్షన్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి సిటీ యూనియన్ బ్యాంక్. సమాధానంలోకి వెళ్తే సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ సహకారం సిఎస్కే అభిమానులకు వారి షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తిని అందించడానికి రూపొందించబడింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వీటిలో మనం ఇటీవల పొందుకున్నటువంటి 97వ అకాడమీ అవార్డు గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ఎక్కడ ఆహ్వానించబడ్డారు,
అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో జరగబోతున్న అతిపెద్ద ఈవెంట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అన్నీ ఒకసారి ఇన్ డీటెయిల్లో మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.